టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలి. టాలెంట్ ఇంట్లో ఉంటే ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్పే కోన వెంకట్ ఒక రైటర్. రైటర్‌గా కావాల్సినంత స్టార్డమ్ ఉంది. సినిమాకి కోటికి తక్కువ కాకుండా అందుకోగలిగే సత్తా ఉంది. అయితే ఇప్పుడు ఆయన దర్శకత్వం వైపు దృష్టి పెట్టాడు. ఒక స్టార్ హీరోతో పక్తు కమర్షియల్ సినిమా తీసి దర్శకుడిగాను ఒక ఊపు ఊపేద్దామని భారీ స్కెచ్‌లు వేస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. పవన్ కళ్యాణ్ నా సోల్మేట్ అని చెప్పిన కోన వెంకట్ పవన్తో అతని సాన్నిహిత్యం అతనికి బాలు సినిమా నుంచి వచ్చిందని, అక్కడి నుంచి ఒక తెలియని రిలేషన్ మా మధ్య ఏర్పడిందని, పవన్ బేసిక్గా ఇంట్రావర్ట్ కానీ నా దగ్గర ఓపెన్ అవుతాడని, మేము ఎప్పుడో కలిసి బతికి విడిపోయినట్లు, మా ఇద్దరిది జన్మజన్మల బంధం, గత 10 సంవత్సరాల దగ్గర నుంచి పవన్ కోన మధ్య స్నేహం బలపడుతోంది. కోన వెంకట్ నిర్మాణంలో వచ్చిన గీతాంజలి, శంకరాభరణం చిత్రాల ప్రమోషన్లో పవన్ని బాగా వాడుకున్నాడు కోన. ఆ సమయంలో నీతో సినిమా చేస్తా అని పవన్ చేత అనిపించుకున్నాడు. అప్పటి నుంచి పవన్కి సరిపడ కథ సిద్ధం చేయడానికి కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. పవన్ దాసరి కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. అందుకోసం కోన 2-3 కథలు రెడీ చేశాడట. కథ నచ్చితే డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇస్తారని ఆశలు పెట్టుకున్నాడు కోన. ఇటీవల దాసరిని కలిసి కోన కథ చెప్పాడట. దాసరి కూడా సానుకూలంగానే స్పందించారని టాక్. ఇక పవన్ ఓకే అంటే కోన పంట పండినట్లే. మరి పవన్ ఏమంటాడో చూడాలి.